Hello friends, welcome back to the daily vocabulary LTX classes. My name is Shyam. అందరూ బాగున్నారా? ఈ రోజు అంటే ఏప్రిల్ 5th కి సంబంధించి హిందూ పేపర్ లోకి వెళ్ళిపోయి ఇంపార్టెంట్ వొకాబులరీని డిస్కస్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. గతంలోనే మీకు చెప్పింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఇది నిజంగా చాలా హ్యాపీ న్యూస్. జస్ట్ 2000 రూపీస్ కి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్సుని మన ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఆఫర్ చేస్తున్నారు. ఏంటి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అంటే, ఇంగ్లీష్ కి సంబంధించి ప్రతి రోజు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనకి క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే రికార్డెడ్ సెషన్స్ తో పాటు లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఈ లైవ్ సెషన్స్ అనేవి నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు. ప్రతిరోజు రాత్రి 9:30 to 10 o'clock నేను మీతో లైవ్ సెషన్స్ లో మాట్లాడడం జరుగుతుంది. ఇక ఎవరైతే ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో, 2000 రూపీస్ ఫీజు పే చేసి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్సుని పర్చేస్ చేసుకుంటారో, వారికి ఇంగ్లీష్ కు సంబంధించి ముఖ్యమైన టాపిక్స్ మీద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ అంతా కూడా వీడియోస్ రూపంలో డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకవైపు మీరు రికార్డెడ్ క్లాసెస్ వింటూ ఉంటారు, మరొక వైపు లైవ్ క్లాసెస్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు. ఏదైనా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అందుకే మీరు పేరు చూస్తే ఇన్ఫినిటీ అనే పేరు పెట్టారు, ఎందుకంటే వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది. ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది. ఐబిపిఎస్ అవ్వచ్చు, ఎస్బిఐ అవ్వచ్చు, ఆర్బిఐ అవ్వచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, సిసాట్ అవ్వచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఇలా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఈ కోర్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మర్చిపోకండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్సుని ఆఫర్ చేస్తున్నారు. ఇంకొందుకు ఆలస్యం, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటున్న ఎవరైనా కూడా ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ని తీసుకోవచ్చు. ఎలా ఈ కోర్స్ పర్చేస్ చేసుకోవాలి? ఇక నెంబర్ ఇచ్చారు చూడండి, 7893899553. ఈ నెంబర్ కి కాల్ చేస్తే ప్రత్యూష మేడం మీతో మాట్లాడతారు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ జాయిన్ అవుతాను అని చెప్పండి. ఎలా జాయిన్ అవ్వాలో, కోర్స్ ఎలా పర్చేస్ చేయాలో మీకు ప్రత్యూష మేడం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా 7893899553 నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఒక అద్భుతమైన కోర్స్ ని మీరు త్వరగా పర్చేస్ చేసి ఇంగ్లీష్ మీద మంచి నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు అంటే ఏప్రిల్ 5th కి సంబంధించిన హిందూ పేపర్ లోకి వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారా? మీరు చూస్తున్నారు ఈ రోజు అంటే ఏప్రిల్ 5th కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్. ఇందులో మనం పేజ్ నెంబర్ 6 లో ఒక ఎడిటోరియల్ కాలం లో ఉన్నాము. ముఖ్యమైన ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నాం. ఏం లేదండి, ఇది పాకిస్తాన్ కి సంబంధించిన పాలిటిక్స్ కి సంబంధించిన ఆర్టికల్. రీసెంట్ గా ఇమ్రాన్ ఖాన్ వార్తల్లోకి వచ్చారు. ఎందుకు వచ్చారు మీ అందరికీ తెలుసు. దానికి సంబంధించిన ఆర్టికల్. ఇందులో సుమారుగా 15 నుంచి 20 ముఖ్యమైన పదాలు ఉన్నాయి. అవి మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిది థ్రోన్. థ్రోన్ అంటే ఏం లేదండి, సింహాసనం అంటాము. థ్రోన్ అంటే సింహాసనం అంటాం. మీరు ఏం చేయొచ్చు అంటే, థ్రోన్ అంటే రాసుకోండి పొజిషన్ లేదా పవర్ అని రాసుకోండి. థ్రోన్ అంటే రాసుకోండి పొజిషన్ లేదా పవర్. ఇక రెండవది క్లింగ్ టు అన్నారు. క్లింగ్ అంటే ఏంటో రాసుకోండి, CLING క్లింగ్. క్లింగ్ అంటే ఏంటో రాసుకోండి. హోల్డ్ ఆన్ టైట్లీ టు అంటే గట్టిగా పట్టుకుని వేలాడడం అంటాం, అంటే వదలకుండా పట్టుకోవడం అంటాం. సో క్లింగ్ టు అంటే ఏంటంటే వదలకుండా పట్టుకోవడం అని రాసుకోండి. దాన్ని హోల్డ్ టైట్లీ అని రాసుకోండి. క్లింగ్ అంటే ఏం రాసుకుంటారండి? హోల్డ్ టైట్లీ అని రాసుకోండి. హోల్డ్ టైట్లీ అని రాసుకోండి. ఇక సెంటెన్స్ చూడండి, ఏమన్నారు? ఇమ్రాన్ ఖాన్స్ మూవ్స్ టు క్లింగ్ టు పవర్ బిట్రే హిస్ కాంటెంప్ట్ అన్నారు. అంటే బిట్రే అంటే యాక్చువల్ గా మోసం చేయడం అండి, నిజాయితీగా ఉండకపోవడం. కాబట్టి బిట్రే అంటే సింపుల్ గా రాసుకోవాలి అనుకుంటే చీట్ అని రాసుకోండి. లేదు అనుకుంటే బీ డిస్లాయల్ టు, మోసం చేయడం. బీ డిస్లాయల్ టు, లాయల్ గా లేకపోవడం అంటాము. సో బిట్రే అంటే రాసుకోండి బీ డిస్లాయల్, లాయల్ గా లేకపోవడం అని రాసుకోండి. ఇక కంటెంప్ట్ అంటే గతంలో కూడా నేను మీతో చాలా సార్లు చెప్పాను. కంటెంప్ట్ అంటే వైలేట్ అండి, ఉల్లంఘన, రూల్స్ ని ఫాలో అవ్వకపోవుట. సో కంటెంప్ట్ అంటే రాసుకోండి ఉల్లంఘించడం. వైలేట్ అంటే రాసుకోండి, అతను రూల్స్ ని వైలేట్ చేశాడు అంటాం. రీసెంట్ గా కూడా కోర్టు ధిక్కారణ అనే పదం మనం బాగా పేపర్ లో చదివాము. కోర్టు చెప్పిన దాన్ని ధిక్కరించడాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం కదా, అలా అన్నమాట.
ఇక ఆర్టికల్లోకి వెళ్ళిపోతే కూడా మంచి వొకాబులరీ ఉన్నాయి చూడండి. ఔస్టెడ్ అనే వర్డ్ వచ్చింది. ఔస్టెడ్ అంటే పదవిలోంచి తీసేయడం. సో ఔస్టెడ్ అంటే రిమూవ్ ఫ్రమ్ ద పొజిషన్ అని రాసుకోండి. ఔస్టెడ్ అంటే రిమూవ్ ఫ్రమ్ ద పొజిషన్ అని రాసుకోండి. ఇక ఎల్లీస్ అంటే మీ అందరికీ తెలిసిన పదం అయినప్పటికీ కూడా ఈ వీడియో చూస్తున్న వారిలో తెలియని వాళ్ళు ఉంటారని వారి కోసం చెప్తున్నాను. ఎల్లీస్ అంటే రాసుకోండి, ఫ్రెండ్స్ అని రాసుకోండి, సింపుల్ గా ఉంటుంది, పర్వాలేదు. లేకపోతే ఎల్లీస్ అంటే రాసుకోండి అసోసియేషన్. ఎల్లీస్ అంటే రాసుకోండి ఫ్రెండ్స్, లేదా ఎల్లీస్ అంటే రాసుకోండి అసోసియేషన్. ఓకేనా, సహచరులు అంటాం కదా అలా. కోయలేషన్ అంటే కూడా అటువంటిదేనండి, ఒక యూనిటీ అని రాసుకోండి. కోయలేషన్ అంటే కూడా ఒక గుంపు లాంటిది, ఒక గ్రూప్ లాంటిది అంట. ఒక 10 మంది కలిస్తే ఒక గుంపుగా గ్రూపుగా ఏర్పడితే దాన్నే కోయిలేషన్ అంటాం. అంటే ఒక గ్రూప్ లేదంటే గెట్ టుగెదర్ లా రాసుకోండి. కోయిలేషన్ అంటాం. మనం బాగా పొలిటికల్ భాషలో ఈ కోయిలేషన్ అనే వర్డ్ బాగా వింటూ ఉంటాము, చదువుతూ ఉంటాము. అదే విధంగా మనం కానీ చూసినట్టయితే ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ ఏంటో గమనిద్దాం. ఈ వర్డ్ నేను చాలాసార్లు చెప్పాను, అయినా కూడా చెప్తున్నాను. ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్ అవ్వడం అండి. ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్ అవ్వడం. జుడిషియల్ ఇంటర్వెన్షన్ అన్నారు, అంటే కోర్టుల ఇన్వాల్వ్మెంట్. కోర్టులు ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఇంటర్వెన్షన్ అంటాము. ఇంటర్వెన్షన్ అంటాము. ఓకేనా, ఇంటర్వెన్షన్ అంటాం. సాట్ అంటే ఏంటి? సీక్ అంటే కోరుకోవడం అండి. సీక్ అంటే కోరుకోవడం అండి. సీక్ కి పాస్ట్ టెన్స్ సాట్ అండి. సో సాట్ అంటే కూడా కోరుకోవడం అనే రాసుకోండి, డిజైర్ అని రాసుకోండి. డిజైర్ అంటే కోరిక కదా. సో సాట్ టు అంటే రాసుకోండి కోరుకోవడం, డిజైర్ అని రాసుకోండి. సాట్ టు అంటే రాసుకోండి కోరుకోవడం అని రాసుకోండి, డిజైర్ అని రాసుకోండి. తర్వాత చాలా ముఖ్యమైన పదమే మన కోసం వచ్చేసింది, హ్యూమిలియేటింగ్ అని రాసుకోండి. హ్యూమిలియేటింగ్ అంటే అవమానకరమైన, ఇన్సల్టింగ్ అని అర్థం. హ్యూమిలియేటింగ్ అని రాసుకోండి, ఇన్సల్టింగ్. హ్యూమిలియేటింగ్ అని రాసుకోండి, ఇన్సల్టింగ్. అవమానకరమైన అంటారు, అవమానకరమైన అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఇందులో చాలా మంచి పదాలే ఉన్నాయి. ఇక మనం కానీ తీసుకుంటే నెక్స్ట్ వొకాబులరీ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయేది మీ అందరికీ బాగా తెలిసిన వర్డే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వొకాబులరీ నేర్చుకోవడం అంటే కేవలం తెలియని వర్డ్స్ నేర్చుకుంటూ వెళ్ళిపోయి మనం ఏదో నేర్చేసుకుంటున్నామని అనుకోవడం కాదు. నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, గుర్తున్నాయా లేదా అది ఇంపార్టెంట్. అందుకే 1కి 10 సార్లు మనం తెలిసిన పదాలే రివైజ్ చేసుకుంటున్నాము. అలా చేస్తేనే గుర్తుంటాయి. ఎక్యూజింగ్ అనే పదం అయితే మన కోసం వచ్చేసింది. ఎక్యూజ్ చేయడం అంటే నిందించడం అని, నింద మోపడం. ఎక్యూజ్ అంటే బ్లేమ్ అని రాసుకోండి. ఎక్యూజ్ అంటే బ్లేమ్ చేయడం అండి, నిందించడం అంటాం, బ్లేమ్ చేయడం అంటాం. కాన్స్పైరింగ్ అనే ముఖ్యమైన వర్డ్ అయితే మన కోసం రానే వచ్చేసిందండి. కాన్స్పైరింగ్ అంటే సీక్రెట్ గా ప్లాన్ వేసి అవతల వాళ్ళను మనం ఇబ్బందికి గురి చేయడం. సో కాన్స్పైర్ అంటే రాసుకోండి మేక్ సీక్రెట్ ప్లాన్స్ అని రాసుకోండి. కాన్స్పైర్ అంటే రాసుకోండి మేక్ సీక్రెట్ ప్లాన్స్. సీక్రెట్ గా ప్లాన్స్ వేయడాన్ని కాన్స్పైర్ అంటాము. ఇక అన్సీట్ అంటే రాసుకోండి. అన్సీట్ అంటే పదవిలోంచి దూరం చేయడం. సీట్ అంటే పదవండి, అన్సీట్ అంటే పదవిలోంచి దూరం చేయడం. అంటే ఇందాక ఔస్టెడ్ అనే వర్డ్ చెప్పాను కదా, అది ఇది సినోనిమ్స్ అని రాసుకోండి. అన్సీట్ అంటే ఔస్ట్ అని రాసుకోండి, ఓయుఎస్టి, ఔస్ట్ అని రాసుకోండి. అంటే పదవి నుంచి దూరం చేయడం అని అర్థం అనమాట. ఇక తర్వాత చూస్తే మనకి చాలా ముఖ్యమైన పదమే ఇందులో కనిపించింది, కాన్స్పిరసీ అన్నారు. కాన్స్పిరసీ అంటే కూడా ఇందాక చెప్పాను కదండి, సీక్రెట్ ప్లాన్ వేసి అవతల వాళ్ళను ఇబ్బందికి గురి చేయడం అండి. సో కాన్స్పిరసీ అంటే రాసుకోండి మేక్ సీక్రెట్ ప్లాన్ అని రాసుకోండి. కాన్స్పిరసీ అంటే రాసుకోండి మేక్ సీక్రెట్ ప్లాన్. ఓకేనా, ముఖ్యంగా అవతల వాళ్ళను ఇబ్బంది గురి చేయడం. ఇక మ్యానోవర్ అంటే ఏంటని చాలా మంది అడుగుతున్నారు. మ్యానోవర్ అంటే ఏం లేదండి, చాలా చాలా తెలివిగా అడుగులు వేయడం అండి. అంటే చాలా కేర్ఫుల్ గా, చాలా టాలెంట్ తో ముందుకు సాగడం. సో మూవ్ స్కిల్ఫుల్లీ అని రాసుకోండి. మ్యానోవరింగ్ అంటే ఏంటంటే మూవ్ స్కిల్ఫుల్లీ, చాలా చాకచక్యంగా అంటాను చూసారా, అలా అన్నమాట. సో మ్యానోవరింగ్ అంటే చాలా తెలివిగా, జాగ్రత్తగా, ఆచితూచి అడుగులు వేయడం. కాబట్టి మ్యానోవరింగ్ అంటే రాసుకోండి మూవ్ స్కిల్ఫుల్లీ, లేదా మూవ్ స్కిల్ఫుల్లీ, లేదా మూవ్ కేర్ఫుల్లీ అని కూడా అంటాము. కాన్స్పిరసీ థియరీస్ గురించి నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. కాన్స్పిరసీ అంటే ఏమి కాదండి, కాన్స్పిరసీ అంటే మేక్ సీక్రెట్ ప్లాన్స్ అంటామండి. కాన్స్పిరసీ అంటే ఏంటండి, మేక్ సీక్రెట్ ప్లాన్స్, శత్రువును ఓడించడానికి రహస్యంగా వేసే ఒక పన్నాగం. కంటెంప్ట్ అంటే చెప్పాను, ఉల్లంఘన. దాన్నే మనం ఏమంటామండి, కంటెంప్ట్ అంటే వైలేషన్ అంటాము.
ఇక లాబ్రింత్ అనే వర్డ్ గురించి మనం గతంలో కూడా అనేక సార్లు మాట్లాడుకోవడం జరిగింది. లాబ్రింత్ అంటే ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, లాబ్రింత్ అంటే కాంప్లెక్స్ నెట్వర్క్ అని రాసుకోండి. లాబ్రింత్ అంటే కాంప్లెక్స్ నెట్వర్క్, చాలా కాంప్లెక్స్ గా ఉండే నెట్వర్క్ గురించి మనం మాట్లాడేటప్పుడు క్లిష్ట పరిస్థితి అంటారు, దాన్ని లాబ్రింత్ అని రాసుకోండి. కాంప్లెక్స్ నెట్వర్క్ అంటాం. ఏమంటామండి? లాబ్రింత్ అంటే కాంప్లెక్స్ నెట్వర్క్ అంటామండి. ఇక క్రుసేడ్ అంటే దాడి చేయడం అండి. క్రుసేడ్ అంటే దాడి చేయడం, అటాక్ అని రాసుకోండి. క్రుసేడ్ అంటే దాడి చేయడం, అటాక్ అని రాసుకోండి. హాస్టిలిటీ అంటే రాసుకోండి శత్రుత్వం. గతంలో కూడా అనేక సార్లు నేను చెప్పిన వొకాబులరీ. హాస్టిలిటీ అంటే రాసుకోండి శత్రుత్వం అని అంటాం. హాస్టిలిటీ అంటే రాసుకోండి శత్రుత్వం అని అంటాం. ఇక విండిక్టివ్ అనే ముఖ్యమైన పదం మన కోసం రానే వచ్చేసిందండి. విండిక్టివ్ అంటే పగ తీర్చుకోవడం అండి. టేకింగ్ రివెంజ్ అంటాం. అంటే పగ ప్రతీకారము కలిగిన ఒక మనస్తత్వాన్ని మనం చెప్పేటప్పుడు విండిక్టివ్ అనే పదం యూజ్ చేస్తాము. విండిక్టివ్ అంటే టేకింగ్ రివెంజ్ అని రాసుకోండి, చాలా ముఖ్యమైన వర్డ్ అది. విండిక్టివ్ అంటే టేకింగ్ రివెంజ్ అని రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక మనం కానీ చూసినట్టయితే రిజెంట్మెంట్ అన్నారు, అంటే వ్యతిరేకత్వం, వ్యతిరేకత్వం, వ్యతిరేకత అంటారు, అంటే అపోజిషన్ అనమాట అండి. పబ్లిక్ రిజెంట్మెంట్ అన్నారు, అంటే పబ్లిక్ లో ఒక రకమైన వ్యతిరేకం, పబ్లిక్ లో ఒక రకమైన వ్యతిరేకం, అపోజిషన్ అన్నమాట. ఇరిటేషన్ అని కూడా రాసుకోవచ్చు. పబ్లిక్ లో రిజెంట్మెంట్ వచ్చేసింది, అసహనం వచ్చేసింది అని కూడా అంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, సరిగ్గా చేయాల్సిన పనులు ఏమి చేయట్లేదు, జనాలను ఇబ్బందికి గురి చేస్తున్నాడు. అప్పుడు మనం ఏమంటాం? ఇలాగే వెళ్తే కొన్ని రోజులకు ఎన్ని ఎక్కువ సీట్లు గెలుచుకున్న ఏ ముఖ్యమంత్రి అయినా కూడా జనాలకు మానసికంగా దూరమైన రోజు జనాలలో ఒక రకమైన అసహనం మొదలవుతుంది, రిజెంట్మెంట్ మొదలవుతుంది. అప్పుడు ఏదైనా జరగచ్చు అని అంటూ ఉంటాము. రిజెంట్మెంట్ అంటే అదేనండి, ఒక రకమైన అసహనం అంటాం మనం, అసహనం అంటాం మనం. ఇక ఎకనామిక్ వోస్ అన్నారు. వో అంటే సమస్యలండి. వోస్ అంటే ప్రాబ్లమ్స్ అని రాసుకోండి. వోస్ అంటే ప్రాబ్లమ్స్ అని రాసుకోండి. వోస్ అంటే ఏమని రాసుకుంటారండి? ప్రాబ్లమ్స్ అని రాసుకోండి. ఎకనామిక్ వోస్ అంటే ఆర్థిక సమస్యలు అంటామండి, ఆర్థిక సమస్యలు అంటామండి. ఓకేనా? తర్వాత మనం తీసుకుంటే ఒక ముఖ్యమైన పదం రానే వచ్చేసింది, స్పార్డ్ అనే పదం అయితే వచ్చేసిందండి. స్పార్ కి పాస్ట్ టెన్స్ స్పార్డ్ అండి. అసలు స్పార్ అంటే ఏంటంటే యుద్ధం చేయడం అండి, ఫైట్ చేయడం అని రాసుకోండి. స్పార్ అంటే ఫైట్ చేయడం అని రాసుకోండి. ఇక గతంలో కూడా అనేక సార్లు నేను చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇన్వేషన్ అంటే దాడి చేయడం, ఆక్రమించుకోవడం అండి. ఇన్వేషన్ లాంటి పదమే ఇన్కర్షన్ అని కూడా పేపర్ లో అనేక సార్లు మనకి ఇది కనిపించిందండి. ఇన్వేషన్ అన్న ఇన్కర్షన్ అన్న ఒకటే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇలా చదువుకుంటూ వెళ్తే సినోనిమ్స్, యాంటోనిమ్స్ మనకి త్వరగా వస్తాయి, బాగా అర్థమవుతాయండి. ఇదిగోండి నేను చెప్పాను కదా, కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ అండి. కాన్ఫ్లిక్ట్ అంటే విభేదం అంటాము. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ, లేదా కాన్ఫ్లిక్ట్ అంటే విభేదం అంటాము, విభేదం అంటామండి. కాన్ఫ్లిక్ట్స్ అంటాం చూసారా. ఇక రెబ్యూక్ అనేవాడు గతంలో కూడా అనేక సార్లు మనం మాట్లాడుకోవడం జరిగిందండి. రెబ్యూక్ అంటే తిరస్కరణ అంటారండి. రెఫ్యూజ్ అని రాసుకోండి. రెఫ్యూజ్ చేయడం అంటాం కదా, పోనీ రిజెక్ట్ చేయడం అంటాం చూసారా, అలా అనమాట. సో రెబ్యూక్ చేయడం అంటే రిజెక్ట్ చేయడం అండి. రెబ్యూక్ చేయడం అంటే రిజెక్ట్ చేయడం, తిరస్కరణ. ప్రాగ్మాటిజం అంటే ప్రాక్టికల్ గా ఉండడం అండి. కొంతమంది ప్రాక్టికల్ గా ఉంటారు, మరి కొంతమంది ప్రాక్టికల్ గా ఉండరు కదా. సో ప్రెగ్మాటిజం అంటే ఏంటంటే ప్రాక్టికల్ గా ఉండడం అండి. ప్రెగ్మాటిజం అంటే ఏంటంటే ప్రాక్టికల్ గా ఉండడం అండి. ప్రాక్టికల్ అని రాసుకోండి. ప్రెగ్మాటిజం అంటే ప్రాక్టికల్ అని రాసుకోండి, చాలా ముఖ్యమైన వర్డ్ అండి. అలాగే ఆఖరిగా మరొక పదం కూడా ఈ ఆర్టికల్లో రానే వచ్చేసిందండి, సబ్ వెర్టింగ్ అన్నారు. ముఖ్యమైన ఆర్టికల్ అండి. సబ్ వెర్టింగ్ అంటే అవతల వాళ్ళ శక్తిని మనం తక్కువ చేయడం అండి. సబ్ వర్టింగ్ అంటే అండర్మైన్ ద పవర్ ఆఫ్ అని రాసుకోండి. సబ్ వెర్టింగ్ అంటే ఏమని రాసుకుంటారండి? అండర్మైన్ ద పవర్ ఆఫ్, అవతల వాళ్ళ శక్తిని మనం తక్కువ చేయడం అండి, తక్కువగా చూడడం అండి. అండర్మైన్ ద పవర్ ఆఫ్ అని రాసుకోండి. సబ్ వెర్టింగ్ అంటే ఏం రాసుకుంటారండి? అండర్మైన్ ద పవర్ ఆఫ్ అని రాసుకోండి. మరి ఎప్పటిలాగే మనం ఎన్ని పదాలు నేర్చుకుంటున్నామని కాదు, ఒకే రోజు 50 పదాలు నేర్చుకున్నామా లేదా అన్నది కాదండి. నేర్చుకుంటున్న పదాలు గుర్తు పెట్టుకునేలా నేర్చుకుంటున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ రోజు చెప్పుకున్న పదాలు మీకోసం ఒకసారి రివైజ్ చేయాలంటే, ఇదిగోండి థ్రోన్ అనే పదం అయితే వచ్చిందండి. థ్రోన్ అంటే అధికారం, సింహాసనం అంటాం. క్లింగ్ అనే పదం కూడా మన కోసం వచ్చిందండి. క్లింగ్ అంటే గట్టిగా పట్టుకోవడం అండి, గట్టిగా పట్టుకోవడం అండి. ఇక ఒక చోట బిట్రే అనే పదం కూడా మన కోసం వచ్చిందండి. మోసం చేయడం అండి, నిజాయితీగా ఉండకపోవడం అండి, నమ్మక ద్రోహం అని అంటాము. కంటెంప్ట్ అంటే ఉల్లంఘించడం అండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాము, కోర్టు ధిక్కరణ అంటాం.
పదవిలోంచి ఎవరినైనా కూడా తీసేసి పంపించేస్తే వాళ్ళని ఔస్టెడ్ అంటామండి. దాన్నే మరొక పేరుతో కూడా పిలిచాను ఈవేళ నేను. అన్సీట్ అంటామని కూడా చెప్పానండి. ఇక ఎల్లీస్ అంటామండి. ఎల్లీస్ అంటే సహచరులు అంటామండి. స్నేహితులు, మిత్రులు, మనవాళ్ళు అంటామండి. కోయిలేషన్ అంటే కూడా ఒక గుంపండి. 10 మంది కలిసి ఒక గుంపుగా ఏర్పడితే దాన్నే కోయిలేషన్ అంటామండి. ఇన్వాల్వ్ అవ్వడం అనేది మనం మామూలుగా మాట్లాడేటప్పుడు వాడే భాష అండి. కానీ ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక మంచి వొకాబులరీ అయితే కనిపించిందండి. ఇంటర్వెన్షన్ అంటామండి. ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఏమంటామంటే ఇంటర్వెన్షన్ అంటామండి. అలాగే హ్యూమిలియేటింగ్ అనే మంచి వర్డ్ అయితే వచ్చేసిందండి. హ్యూమిలియేటింగ్ అంటే అవమానకరమైన అంటామండి. ఇన్సల్టింగ్ అంటామండి. ఇన్సల్టింగ్ అంటాం. ఈ రోజు ఆర్టికల్లో మనకి 2-3 సార్లు కాన్స్పైర్ అనే పదం అయితే వచ్చిందండి. అవతల వాళ్ళను ఇబ్బందికి గురి చేయడానికి సీక్రెట్ గా వేసే ప్రణాళికను కాన్స్పైర్ అంటామండి. కాన్స్పైర్ అంటామండి. అలాగే మనకు ఒక చోట లాబ్రింత్ అనే వర్డ్ అయితే వచ్చేసిందండి. లాబ్రింత్ అంటే ఏంటంటే ఒక రకమైన కాంప్లెక్స్ నెట్వర్క్ అంటామండి. లాబ్రింత్ అంటే ఏంటంటే ఒక రకమైన కాంప్లెక్స్ నెట్వర్క్ అంటామండి. ఇది మనం ఎలాంటి సందర్భంలోనైనా కూడా లాబ్రింత్ అనే వర్డ్ వాడుతూ ఉంటామండి. LABY అండి. లాబ్రింత్ స్పెల్లింగ్ చూసుకోండి. LABYRINTH అండి. అంటే ఒక రకమైన కాంప్లెక్స్ నెట్వర్క్ లాంటిది అనమాట. ఇక దాడి చేయడాన్ని, యుద్ధం చేయడాన్ని క్రుసేడ్ అంటామండి. అటాక్ చేయడాన్ని క్రుసేడ్ అంటాం. శత్రుత్వాన్ని ఏమంటామో గతంలో కూడా అనేక సార్లు చెప్పానండి. హాస్టైల్ అంటామండి, లేదా హాస్టిలిటీ అంటామండి. పగ, ప్రతీకారం కలిగి ఉంటే దాన్ని విండిక్టివ్ అంటామండి. చాలా ముఖ్యమైన వొకాబులరీ అండి. ఇక అసహనం లేకపోతే కోపాన్ని మనం రిజెంట్మెంట్ అంటామండి. ఇందాక చెప్పాను నేను మీకు. ఒక ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకుండా జనాలను ఇబ్బంది పెడితే దాన్ని రిజెంట్మెంట్ అంటామండి. ఇక అనేక సార్లు మనకి వోస్ అనే పదం వచ్చిందండి. వోస్ అంటే బాధలు, కష్టాలు అండి. దాన్నే మనం సోరోస్ అని కూడా అంటామండి. ఒక చోట మనకి స్పార్ అనే పదం అయితే వచ్చిందండి. స్పార్ అంటే ఫైట్ చేయడం అండి. స్పార్ అంటే ఫైట్ చేయడం అండి. ఇక తిరస్కరించడాన్ని చి అని అనడాన్ని మనం రెబ్యూక్ అంటామండి. రెబ్యూక్ అంటామండి. ఇక ప్రెగ్మాటిక్ అనే ఒక ముఖ్యమైన పదం కూడా మన కోసం వచ్చేసిందండి. ప్రెగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ అండి. ప్రాక్టికల్ గా ఉండడాన్ని ప్రెగ్మాటిక్ గా ఉండడం అని అంటామండి. ఒక చోట మనకి సబ్వర్ట్ అనే పదం అయితే వచ్చిందండి. సబ్వర్టింగ్ అంటామండి. సబ్వర్టింగ్ అంటే ఏంటంటే అవతల వాళ్ళను తక్కువ చేయడం అండి. అండర్మైన్ ద పవర్ ఆఫ్ అంటామండి. సబ్వర్టింగ్ అంటే ఏంటంటే అవతల వాళ్ళ శక్తిని మనం తక్కువగా చేయడం అండి. అండర్మైన్ ద పవర్ ఆఫ్ అంటామండి. సబ్వర్టింగ్ అంటే ఏంటండి అండర్మైన్ ద పవర్ ఆఫ్, అవతల వాళ్ళ పవర్ ని మనం తక్కువగా చేయడం అండి. ఇలా కానీ తీసుకుంటూ వెళ్తే మనకి చాలా ముఖ్యమైన వొకాబులరీ ఈ రోజు మనం మాట్లాడుకోవడం జరిగిందండి. ఎప్పటిలాగే 3 పదాలను మీకోసం నేను వర్డ్స్ ఆఫ్ ద డే గా అనౌన్స్ చేస్తున్నాను. వాటికి సంబంధించి మీరు ఒక్కొక్క దాంతో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. విండిక్టివ్ మంచి వొకాబులరీ అండి. దాంతో మీరు చక్కగా సొంతంగా ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే సబ్వర్టింగ్ అనే పదం కూడా చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఇస్తూ ఉంటారు. దాని మీద కూడా మీరు చక్కగా ఒక మంచి ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అంతేకాకుండా బిట్రే అనే ఒక మంచి పదం కూడా మీకు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన పదం. దీంతో కూడా చక్కగా ఒక ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇలా చాలా ఇంపార్టెంట్ పదాలన్నీ